హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా. యాపిల్ తోట చూడండి, గాలి వాన వచ్చి మా యాపిల్ తోట అంతా నష్టమైంది. కాయలన్నీ ఎలా రాలాయి చూడండి. అంటే ఆ కాపు వచ్చి ఏమి కాపు వచ్చిందేదంటే కాయ అంత కాపు వచ్చింది. ఆ కాపు అది పొయ్యేదానికే వచ్చిందేదో ఏమో ఇలా నష్టం జరిగేదానికేను. చూడండి ఎలా రాలాయో భారీగా. అసలు ఇంత కాపు ఉండేది అన్నీ ఎలా రాలినాయి చూడండి. మొత్తం తోటంతా ఎలాగే రాలినాయి. గాలి వానకి ఉగాది పండగ రోజు మాకి ఉగాది పొద్దుననగా నైట్ వాన వచ్చిందండి. గాలి వానకి ఇలా నష్టమైంది చూడండి. మొత్తం ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. మాకు కనీసం అంటే మినిమం ఎంత లేదన్నా కానీ ఒక 5-6 టన్నుల మటుకు లాస్ అయింది. చూడండి మీరే, తోటంతా ఇలాగా లాస్ అయిపోయింది. తోటంతా ఇలాగే గాలి వానకి మొత్తం యాపిల్ డ్యామేజ్ అయింది. అసలు ఇంత నష్టం అనుకోకూడదు. అసలు గాలి వానకి ఇంతగా నష్టం అంటే నేనైతే ఎంతో ఊహించుకోండి. అంటే ఇంత కాపు వచ్చింది. అది ఈ కాపుకి మనకి డ్యామేజ్ అవ్వడం వల్ల చూడండి, కనీసం అంటే ఒక 5-6 టన్నులు తోటంతా ఇలాగే రాలిపోయింది. మొత్తం తోట మొత్తం ఇలాగే రాలిపోయింది అంతా. కనీసం అంటే ఒక 5-6 టన్నులు. కాయగా చూడండి ఏం సైజు, అన్ని సైజు కాయలు రాలిపోయినాయి మొత్తం. ఇక అన్ని సైజు కాయలు రాలిపోయినాయి. ఉగాది పండగ ప్రొద్దుననగా గాలి వాన వచ్చి అనంతపురం జిల్లాలో మా తోటంతా ఇలా రాలిపోయినాయి కాయలు. అంటే సైజులు అంటే ఏవనగా సైజులు వచ్చాయండి. మనకి హిమాచల్లో, జమ్మూ కాశ్మీర్లో వచ్చే సైజులు వచ్చినాయి. ఈ వెరైటీలోనే అట్లా సైజులు వస్తాయేమో. అసలు కేఎల్డి వెరైటీ ఇది. కానీ అంత తోటంతా అయితే డ్యామేజ్ అయింది గాలి వానకి. చూడండి మొత్తం తోటంతా ఇలాగే రాలిపోయింది. ఇక ఉండేటివి కానీ ఇంకా సైజులు ఉన్నాయి. ఈ వెరైటీ వచ్చి కేఎల్డి వెరైటీ. ఇది ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాను అన్నమాట మొక్కలు. ఎందుకంటే అక్కడ మనకంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మనది అనంతపురం జిల్లా అంటే రాయలసీమలో అధిక ఎండ ఎక్కువ ఉంటుంది టెంపరేచరు. ఆ టెంపరేచర్ని తట్టుకోవాలి కాబట్టి మనం అక్కడి నుంచి మొక్కలు ఎంచుకున్నాం. ఇంతకుముందు నేను హిమాచల్ ప్రదేశ్ నుంచి అన్నా వెరైటీ, హెచ్ఆర్ఎం 99, డాల్సెట్ గోల్డ్ 3 ఏళ్ళ క్రితం అంతా సాగు చేశా. అవి అయితే సైజు అసలు నిమ్మకాయ సైజు వచ్చినాయి అవి కాయలు. కానీ ఈ వెరైటీ అయితే సైజు బాగా వచ్చినాయి. ఒక్కొక్క కాయ వచ్చి 200 గ్రాములు, 150 గ్రాములు, 250 గ్రాములు కానీ ఉన్నాయి అక్కడక్కడ ఎక్కడన్నా. కానీ ఏం చేస్తావు, దేవుడు మాకు కరుణించలే. ఇంతగా కష్టపడి ఇంత చేసినా కానీ వానదేవుడు గాలి వాన వచ్చి అన్నీ మొత్తం అంతా రాలాయి. కనీసం అంటే ఒక 4 నుంచి 5-6 టన్నులు రాలిండొచ్చు. మొత్తం తోటంతా ఇలాగే రాలింది చూడండి, డ్యామేజు.